ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 15 నుంచే బూత్ లెవెల్ అధికారులు ఓటర్ల వివరాలతో కూడిన ఎన్యుమరేషన్ ఫారాలను ఇంటింటికి వెళ్లి అందిస్తున్నారు. వాటిలో వివరాలు నింపిన తర్వాత తిరిగి సేకరిస్తున్నారు. ఆ డేటాను కంప్యూటర్లలో అప్లోడ్ చేస్తున్నారు. అయితే ఇంకా చాలా మందికి బిఎల్ఓలు ఎన్యుమరేషన్ ఫారం ఇవ్వాలలేదనే ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయి. దీనికి పలుచోట్ల బిఎల్ఓల అలసత్వం కారణం కాగా, మరికొన్ని చోట్ల ఓటర్లు వారి అడ్రస్లు అందుబాటులో లేకపోవడం మరో కారణం. అయితే ఇలా ఏదైనా కారణంతో బిఎల్ఓలు మీ ఇంటికి రాకపోతే, అలాగే ఎన్యుమరేషన్ ఫారం ఇవ్వకపోతే కంగారు పడకుండా ఏం చేయాలన్న దానిపై ఎన్నికల సంఘం పలు సూచనలు చేసింది. ఎన్యుమరేషన్ ఫారం తీసుకోవడానికి మీరు అందుబాటులో లేకపోతే సాధారణంగా మీ కుటుంబ సభ్యులకు బిఎల్ఓలు అందజేస్తారు. అలా కూడా రాకపోతే ఏం చేయాలో ఈసీ సూచనలు చేసింది. వీటిని పాటించడం ద్వారా సులువుగా ఎన్యుమరేషన్ ఫారాల్ని బిఎల్ఓలకు సమర్పించవచ్చు. వీటిలో మొదటిది ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫామ్. బిఎల్ఓలు తెచ్చి ఇవ్వకపోతే ఈసీ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. voters.eci.gov.in వెబ్సైట్లోకి వెళ్లి మీ వివరాలు ఎంటర్ చేస్తే ఎన్యుమరేషన్ ఫారం లభిస్తుంది. దాన్ని నింపి తిరిగి అదే వెబ్సైట్లో సమర్పించే అవకాశం ఉంది. అయితే ఇందుకు ఆధార్ కార్డులో, ఓటర్ కార్డులో ఉన్న పేర్లలో ఎలాంటి తేడా ఉండకూడదు. అలాగే ఆధార్ కార్డు, ఓటర్ కార్డు మొబైల్ నెంబర్కు లింక్ అయి ఉండాలి. ఎన్యుమరేషన్ ఫామ్ అందకపోతే బిఎల్ఓలను ఫోన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. ఇదే వెబ్సైట్లో వారి ఫోన్ నెంబర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. నంబర్ దొరక్కపోతే బుక్ యువర్ కాల్ విత్ బిఎల్ఓ అనే ఆప్షన్ కూడా ఉంది. అందులో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ బిఎల్ఓ నుంచి కాల్ బ్యాక్ వస్తుంది. అప్పుడు ఎన్యుమరేషన్ ఫామ్ తీసుకుని నింపి ఇవ్వవచ్చు.